మనకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 16,37,000 మంది ఎలక్టర్స్ ఉన్నారు. సో ఎలక్షన్ సంబంధించి సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేయడం జరిగింది. నామినేషన్ ప్రాసెస్, స్క్రూటినీ ప్రాసెస్, తర్వాత ఈవీఎం ప్రిపరేషన్, ఎలక్ట్రల్ రోల్ ప్రిపరేషన్, పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, ఈ ప్రాసెస్ అన్ని కంప్లీట్ అయ్యి చివరిగా మన 72 hours బిఫోర్ ఎలక్షన్ ఈ ఫేజ్ కి వచ్చాము. ఈ 72 hours బిఫోర్ ఎలక్షన్ అన్నది రేపు ఈవినింగ్ 6 o'clock నుంచి 48 hours బిఫోర్ ఎలక్షన్ అనేది రేపు ఈవినింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. 72 hours అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ పీరియడ్ లో కొన్ని నిబంధనలు ఉన్నాయి, కండిషన్స్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. 48 hours బిఫోర్ ఎలక్షన్ రేపు సాయంత్రం 6 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ అన్నది స్టార్ట్ అవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ కంపైన్స్ ఏది ఉన్నాయో ప్రచారాలు మొత్తంగా పూర్తిగా ముగించడం జరుగుతుంది. దాని తర్వాత నుంచి ప్రచారాలు ఏం చేయడానికి లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్ లో ఏమైనా అడ్వర్టైజ్ మాత్రం ఇవ్వాలంటే అది ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ దగ్గర అప్రూవల్ తీసుకుని ప్రయర్ అప్రూవల్ తో అడ్వర్టైజ్మెంట్స్ ఏదైనా ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు తప్ప ఇంకా ప్రచారాలు చేసుకోవడానికి ఉండదు. ఆ పీరియడ్ లో సోషల్ మీడియాలో కూడా ప్రచారాలు చేసుకోవడానికి వీలు లేదు. బల్క్ ఎస్ఎంఎస్ అలాంటిది కూడా పంపించుకోవడానికి వీలు లేదు. ఆ పీరియడ్ లో పూర్తిగా మనకి సైలెన్స్ పీరియడ్ అనేది ఉండాలి. మన పోలింగ్ 13th మార్నింగ్ 7 గంటలకి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 o'clock దాకా ఉంటుంది. దానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చేసుకోవడం జరిగింది. పైగా ఈ 48 hours పీరియడ్ లో డ్రై డే డిక్లరేషన్ అంటే లిక్వర్ స్టోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసి డ్రై డే డిక్లరేషన్ అన్నది చేయడం జరిగింది. మరియు 144 సెక్షన్ కూడా అమలు చేయడం జరిగింది ఈ పీరియడ్ లో. సో మోర్ దెన్ 4 members, 4 కన్నా ఎక్కువ క్రౌడ్ అయితే మాత్రం అది 144 సెక్షన్ వైలేషన్ అవుతుంది వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ పోలీస్. అది 144 సెక్షన్ అన్నది కూడా మనం ఇంపోజ్ చేయడం జరిగింది. మనకు దాదాపు 1744 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఏలూరు జిల్లాలో. దాంట్లో 1069 పోలింగ్ స్టేషన్స్ మొత్తం కూడా మన వెబ్ కాస్టింగ్ ద్వారా కవర్ చేస్తున్నాము. అంటే పోలింగ్ స్టేషన్ లో జరుగుతున్న ప్రతి విషయం కూడా 2 కెమెరా ద్వారా లైవ్ టెలికాస్ట్ అన్నది ఉంటది. ఒక ఫీడ్ అన్నది డిఈఓగా కలెక్టర్ ఆఫీస్ లో నాకు ఉంటది, ఇంకో ఫీడ్ సిఇఓ ఆఫీస్ లో అమరావతిలో ఉంటది, ఇంకోటి ఢిల్లీలో కూడా వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటది. ఒక కెమెరా ఇన్సైడ్ ద పోలింగ్ బూత్ మొత్తం కవర్ చేస్తుంది, ఒక కెమెరా అవుట్ సైడ్ ద పోలింగ్ బూత్ ఏం జరుగుతుంది అన్నది కవర్ చేస్తుంది. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దాదాపు 415 పోలింగ్ స్టేషన్స్ ని గుర్తించడం జరిగింది. క్రిటికల్ ఇన్ ద సెన్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందన్నో, లేకపోతే ఈ ఏరియాలో ఏదైనా ప్రెషర్ ఉందన్నో అలాంటి అవకాశం ఉన్నవి 414 పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫై చేసి ఈ పోలింగ్ స్టేషన్స్ లో ఈ లైవ్ వెబ్ కాస్టింగ్ ఇది ఉన్నాయో అది కంపల్సరీగా పెట్టడం ఒకటి. ఇది కాకుండా మైక్రో అబ్జర్వర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరున్నారో వాళ్ళు మైక్రో అబ్జర్వర్స్ అంటాము, వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళకి 2 సారి ఆల్రెడీ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మూడోది వెబ్ కెమెరా, మైక్రో అబ్జర్వర్స్ కాకుండా సెంట్రల్ పోలీస్ ఫోర్స్, పారామిలిటరీ పోలీస్ ఫోర్స్ ఎవరు వచ్చారో వాళ్ళని కూడా హాఫ్ సెక్షన్ విధంగా పోలింగ్ స్టేషన్ క్లస్టర్స్ ఫామ్ చేసి ఆ పోలింగ్ స్టేషన్స్ లో అక్కడ డిప్లాయ్ చేయడం కూడా జరిగింది. సో అన్ని ఏరియా ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఏరియాస్ లో మనకి ఫుల్ బందోబస్తు అరేంజ్మెంట్స్ అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ అదర్ పోలింగ్ స్టేషన్స్ లో కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా ఓటర్ స్లిప్స్ సంబంధించి 99.4% ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ అన్నది మాక్సిమం పూర్తి అయిపోయింది. అక్కడక్కడ ఏమైనా పెండెన్సీ ఉంటే కూడా లాస్ట్ మూమెంట్ లో ఈ రోజు అది క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది. ఏఎస్డి లిస్ట్ అని చెప్పి చెప్తారు, ఆబ్సెంటీ, షిఫ్టెడ్ అండ్ డెడ్. అంటే ఈ గత 3-4 నెలల్లో ఎవరైనా చనిపోయిన ఓటర్స్ ఉంటే వాళ్ళని మళ్ళీ గుర్తించి ఆ డెత్ ఓటర్స్ ని ఐడెంటిఫై చేసి ఓటర్ లిస్ట్ లో మార్కింగ్ చేస్తారు. డెడ్ అని చెప్పి సీల్ వేస్తారు, ఆబ్సెంటీ ఆర్ షిఫ్టెడ్ అని చెప్పి సీల్ వేస్తారు. దీంట్లో డెడ్ ఓటర్స్ మళ్ళీ రావడానికి ఉండదు, బట్ ఆబ్సెంటీ, షిఫ్టెడ్ ఓటర్ అని చెప్పి దాంట్లో ఏది చూపిస్తున్నారో వాళ్ళు బిఎల్ఓ వెళ్ళిన టైంలో లేకపోతే తర్వాత వాళ్ళు కంటిన్యూస్ గా అక్కడ లేకపోయి ఉండవచ్చు. సబ్సిక్వెంట్ గా ఓటు వేయడానికి వాళ్ళు హైదరాబాద్ నుంచో వేరెక్కడి నుంచో ఊరు నుంచి వచ్చి ఓటు వేయడానికి రావచ్చు. వచ్చిన రోజు అతని ఐడెంటిటీని ప్రాపర్ గా వెరిఫై చేసుకొని అవసరమైతే వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 15,615 మంది పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాస్ట్ చేయడం జరిగింది.
ఎలక్షన్ వర్క్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న అంటే రిజర్వ్ కాకుండా ఎగ్జామ్షన్ తీసుకున్న వాళ్ళు కాకుండా చాలా మందికి ఎగ్జామ్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రెగ్నెంట్ ఉమెన్స్, లాక్టేటింగ్ మదర్, హెల్త్ రీజన్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఎగ్జామ్షన్ తీసుకున్నారు. ఆ ఎగ్జామ్షన్ తీసుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా మాక్సిమం పోస్టల్ బ్యాలెట్ అన్నది ఫెసిలిటేషన్ పూర్తి అయిపోయింది. వాళ్ళందరూ కూడా వేసేసుకున్నారు. హోమ్ ఓటింగ్ 896 మంది హోమ్ ఓటింగ్ కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. తర్వాత ఓటింగ్ రోజు 12 విధమైన ఓటర్ రిలేటెడ్ ఐడి కార్డ్స్ ఏది ఉన్నాయో ఆ ఐడి కార్డ్స్ లో ఏదైనా ఒక పర్మనెంట్ ఐడి కార్డు తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్ లో మీరు ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఓటర్ స్లిప్ అన్నది ఓన్లీ మీకు ఎక్కడ పోలింగ్ స్టేషన్ ఉంది, మీరు ఒక లొకేషన్ లో 4 పోలింగ్ స్టేషన్ ఉంటే ఏ పోలింగ్ స్టేషన్ కి వెళ్ళాలా, అడ్రస్ ఏది అన్నది తెలుసుకోవడానికి ఇస్తున్న ఒక స్లిప్పే తప్ప ఓటర్ స్లిప్ అన్నది ఐడి కార్డు కాదు. మీరు ఈ 12 విధమైన ఐడి కార్డ్స్ లో ఏదో ఒక ఐడి కార్డు తీసుకొచ్చి మీరు ఓటు వేయాల్సినది ఓటు వేసుకోవచ్చు. అన్ని కాన్స్టిట్యుయెన్సీలో కూడా 7 కాన్స్టిట్యుయెన్సీలో 12th మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా త్వరితగతిలో జరుగుతున్నాయి. అన్ని ప్రిపరేషన్స్, టీమ్ ఫార్మేషన్ మరియు అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఏ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ లో ఆ కాన్స్టిట్యున్సీలో అది జరుగుతుంది. రిసెప్షన్ కి వచ్చినప్పుడు పోలింగ్ కంప్లీట్ అయ్యాక పోలింగ్ పార్టీలు అందరూ కూడా ఏలూరు హెడ్ క్వార్టర్స్ కి మనకి ఇక్కడ వట్లూరు దగ్గర రిసెప్షన్ సెంటర్ అన్నది సిఆర్రెడ్డి కాలేజీలో పెట్టడం జరిగింది. అక్కడ రిసెప్షన్ సెంటర్ కి అందరూ పోలింగ్ అయిపోయిన రోజు ఈవినింగ్ నుంచి రావడం జరుగుతుంది. అక్కడ డీటెయిల్డ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా తయారు చేసుకోవడం జరిగింది. అక్కడ స్టాచ్యూటరీ, నాన్ స్టాచ్యూటరీ మెటీరియల్ అన్ని సెగ్రిగేట్ చేసి తీసుకొని స్ట్రాంగ్ రూమ్ లో ఆ రోజు నైటే పెట్టేసి పొలిటికల్ పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రెసెన్స్ లో స్ట్రాంగ్ రూమ్ అన్నది సీల్ చేసి పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత కౌంటింగ్ డేకి మధ్యలో ఉన్న టైం మొత్తం కూడా స్ట్రాంగ్ రూమ్ 3 టైర్ సెక్యూరిటీ అంటే సెంట్రల్ పోలీస్ ఫోర్స్, తర్వాత ఆర్మ్డ్ రిజర్వ్ ఆఫ్ స్టేట్ పోలీస్ ఫోర్స్, తర్వాత మన లోకల్ పోలీస్ ఫోర్స్ అని చెప్పి 3 టైర్ సెక్యూరిటీ విత్ సీసీ కెమెరా ఫుటేజ్ తో అక్కడ స్ట్రాంగ్ రూమ్ అన్నది మనకి గార్డింగ్ లో ఉంటుంది. ఆ టైంలో పొలిటికల్ పార్టీ వాళ్ళు వచ్చి గార్డింగ్ చూసుకోవచ్చు. మేము రెగ్యులర్ గా వెళ్ళి అక్కడ ఇన్స్పెక్ట్ చేసి రిజిస్టర్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా అరేంజ్మెంట్స్ అన్ని కూడా మాక్సిమం అన్ని చోట్ల కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ దాదాపు 15 కోట్ల విలువైన వస్తువులు, మనీ ఇదన్నీ కూడా ఈ మన ఎస్ఎస్టీ టీమ్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత పోలింగ్ రోజు 100 మీటర్ డిస్టెన్స్ లోపల ఎటువంటి పొలిటికల్ పార్టీ రిలేటెడ్ పర్సన్స్ ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఎక్సెప్ట్ క్యాండిడేట్ ఆర్ ఎలక్షన్ ఏజెంట్ ఎవరున్నారో వాళ్ళు మాత్రమే అక్కడ అలౌ చేయడం జరుగుతుంది. 200 మీటర్ తర్వాతనే ఒకవేళ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అక్కడ టెంపరరీగా వాళ్ళు పార్టీ ఆఫీస్ పెట్టుకోవాలంటే బూత్ దగ్గర 200 మీటర్ దాటాక ఒక 2 కుర్చీలతో మినిమం దానికి ప్రయర్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది తప్ప 200 మీటర్ లోపల రావడానికి లేదు. 100 మీటర్లో బ్యారికేడింగ్ చేసేస్తాము, ఓన్లీ ఓటర్స్ మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనకు అన్ని పోలింగ్ స్టేషన్స్ లో కూడా ఓటింగ్ కి వచ్చే ఓటర్స్ కి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఫస్ట్ సమ్మర్ కాబట్టి సఫిషియెంట్ క్వాంటిటీ డ్రింకింగ్ వాటర్, తాగునీళ్ళు అందరికీ కూడా అందుబాటులో ఉన్నట్లు పెట్టడం జరుగుతుంది. రెండోది వీల్ చైర్స్, దాదాపు 1100 వీల్ చైర్స్ ని అరేంజ్ చేశాము. ప్రతి పోలింగ్ లొకేషన్ లో మినిమం ఒక వీల్ చైర్ పెట్టి ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ని ఏజ్డ్ పర్సన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ వస్తే వాళ్ళకి సహాయం చేయడానికి కోసం వీల్ చైర్స్ అరేంజ్ చేశాము. మరియు హెల్త్ క్యాంప్ కూడా అన్ని చోట్ల మినీ హెల్త్ క్యాంప్, పెద్ద హెల్త్ క్యాంప్ కూడా అరేంజ్ చేసి మోర్ దెన్ 4-5 పోలింగ్ స్టేషన్స్ ఉన్న లొకేషన్స్ లో అయితే మెడికల్ ఆఫీసర్ నే పెట్టి డాక్టర్స్ ని పెట్టుకొని 1 or 2 ఉన్న లొకేషన్స్ లో ఏఎన్ఎంస్ ద్వారా అక్కడ మెడికల్ క్యాంప్ కూడా పెట్టించడం జరుగుతుంది. మరియు ఫైర్ రిలేటెడ్ ఎక్స్టింగ్విషర్స్ మరియు ఈ ఎమర్జెన్సీ అంబులెన్సెస్ ఏది అవసరం ఉందో ఇది కూడా మన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ లో పెట్టి కొన్ని మేజర్ పోలింగ్ లొకేషన్స్ లో కూడా అంబులెన్సెస్ ని స్ట్రాటజిక్ లొకేషన్ లో పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సమ్మర్ టైంలో ఒక్కొక్కసారి ఎలక్షన్ టైంలో కొంతమందికి హెల్త్ బాగలేకపోయి మళ్ళీ ఎమర్జెన్సీగా హాస్పిటల్ తీసుకెళ్లే అవకాశాలు వస్తున్నాయి కాబట్టి మెడికల్ రిలేటెడ్ అరేంజ్మెంట్స్ కూడా డీటెయిల్డ్ గా చేసుకోవడం జరిగింది.
సో జిల్లా యంత్రాంగం తరపు నుంచి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి ఏలూరు డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ కూడా నేను ఒక కోరుకోవడం ఏంటంటే, ఓటింగ్ అన్నది మన హక్కు. అది మన హక్కు మాత్రం కాదు, అది రైట్ మాత్రం కాదు, మన బాధ్యత కూడా, అది రెస్పాన్సిబిలిటీ. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరానికి ఒక్కసారి మీరు, అంటే ఆంధ్రాలో అట్లీస్ట్ సైమల్టేనియస్ ఎలక్షన్ కాబట్టి ఒక్కసారి మీరు ఒకరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. దయచేసి అందరూ పార్టిసిపేట్ చేయండి, ఓటు హక్కుని వినియోగించుకోండి. నేను ఒక్కడు ఓటు వేయకపోతే ఏమైపోతుంది అని చాలా మంది యంగ్స్టర్స్ చెప్పడం వింటున్నారు. మెనీ డ్రాప్స్ మేక్స్ ఓషన్ అంటారు. అంటే చిన్న చిన్న డ్రాప్స్ కలిస్తేనే అది ఒక ఓషన్ అవుతున్నట్ల ప్రతి ఒక్కరు ఓటు కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నేను ఓటు వేయకపోతే ఏమైపోతుందని ఎవరు ఆలోచించకండి. మీరు అందరూ కూడా ప్రజాస్వామ్యంలో భాగంగా ఉండాలా. మీకు కావాల్సిన అన్ని ఫెసిలిటేషన్ ప్రొవైడ్ చేయడంతో పాటు కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా డీటెయిల్డ్ గా చేసుకోవడం జరుగుతుంది. ఒక 10 కంపెనీ సిఆర్పిఎఫ్ పోలీస్ కూడా, సిఏపిఎఫ్ సెంట్రల్ పోలీస్ ఫోర్స్ కూడా వచ్చారు. మొత్తానికి 3000 మంది సెక్యూరిటీ పర్సనల్స్ మనకి సేఫ్టీ కోసం డిప్లాయ్ చేస్తున్నాము. సో ధైర్యంగా అందరూ కూడా ముందుకు వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. లాస్ట్ టైం దాదాపు ఒక 83-84% డిస్ట్రిక్ట్ యావరేజ్ ఓటర్ టర్న్అవుట్ వచ్చింది. ఈసారి అట్లీస్ట్ 88 నుంచి 90% టర్న్అవుట్ తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ 72 అవర్స్ పీరియడ్ లో బయట కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చి ఎవరైనా కళ్యాణ మండపాలు లేకపోతే కమ్యూనిటీ హాల్స్ ఇలాంటి ఏరియాలు ఎక్కడైనా స్టే చేసి ఉంటే కూడా పోలీసులు రేపు నుంచి మొత్తం అన్ని చోట్ల కూడా సర్చెస్ అన్నది మొదలు పెడతారు. ఎవరైనా వేరే కాన్స్టిట్యున్సీ సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా బయటకు పంపించడం జరిగింది. ఇలాంటి వాతావరణంలో ఎవరైనా అన్నెసరీ లాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ క్రియేట్ ఓటర్లను కానీ ఇతర పార్టీ కార్యకర్తలు కానీ భయప్రాంతం చేసే చర్యలు కానీ చేసినట్లయితే దాన్ని చాలా తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. వాళ్ళ మీద కఠినమైన సెక్షన్స్ పెట్టి రిమాండ్ చేసి జైలుకి కూడా పంపించడం జరుగుతుంది. రౌడీ షీట్లు కూడా పంపించడం జరుగుతుంది. నేను చెప్పేది ఏంటి అంటే, ఇది ఒక మన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రాసెస్ అంతే. ఇది ఒక యుద్ధం కాదు. ఎదుర్కొన్న వాళ్ళు శత్రువులు ఉండగా ఎదురు పార్టీ కార్యకర్తలు అలాంటి శత్రుత్వ భావనలతో లేనిపోని పనులు చేసి వాతావరణాన్ని చెడగొట్టి లేనిపోని లాండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తే పోలీసుల తరఫున కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ కలెక్టర్ చెప్పినట్లు 3000 మందితో మనం ఎలక్షన్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఇందులో 1000 పారామిలిటరీ ఫోర్స్ విత్ వెపన్స్ తో రిప్లై అయి ఉంటారు వీళ్ళంతా. ఇలా మనకి తమిళనాడు ఫోర్స్ వచ్చింది, మన లోకల్ ఫోర్స్ ఉంది. సో ప్రతి పోలింగ్ లొకేషన్ లో పోలీస్ ప్రెసెన్స్ ఉంటుంది. అలాగే బయట ఏవైతే సున్నితమైన సెన్సిటివ్ గ్రామాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా మనం పోలీస్ పికెట్స్ పెట్టడం జరుగుతాం. గ్రూప్ మొబైల్స్ పెడుతున్నాం, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పెడుతున్నాం. సో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించడానికి వీలుగా అన్ని రకాల అరేంజ్మెంట్ చేయడం జరుగుతాం. సో అందరికీ మా విజ్ఞప్తి ఏంటి అంటే, ఈ వాతావరణం ప్రశాంతమైన వాతావరణాన్ని కంటిన్యూ చేసి ఏలూరు జిల్లాల ఎలక్షన్లో పీస్ఫుల్ గా కంక్లూడ్ అవడానికి పోలీసులకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలా కాకుండా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, హింసాత్మక ఘటనకు పాల్పడినా, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఖచ్చితంగా రౌడీ షీట్లు పెడతాం, జైలు పంపిస్తాం.